అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు ఏ వీడియో ఇచ్చినా మూఢనమ్మకాలను పోగొట్టాలని ఇంటెన్షన్తో వీడియో ఇస్తాను తప్ప మన పెద్దవాళ్ళు చెప్పే సలహాలు జాగ్రత్తలు మన పూర్వీకులు చెప్పినటువంటి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తీసి పక్కన పెట్టుకుని ఏ రోజు నేను చెప్పను. అది మీకు చాలామంది తెలియట్లా. మార్నింగ్ ఈ గ్రహణం దానికి సంబంధించి కూడా వీడియో ఇచ్చినప్పుడు కూడా నేనేం చెప్పానంటే, మా ఇంట్లో వాళ్ళు ఏంటి తోడేయాలి కదా పాలల్లో మార్నింగ్ సద్దన తినటానికి, వెయ్యాలా లేదా గ్రహణం కదా అని అడిగితే వెయ్యండి అని అన్నాను. మరి ఇంత దారుణమైన మూఢనమ్మకాలు ఏంటి? ఇది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రేఖ మీద ఉన్నప్పుడు ఈ భూమి యొక్క షాడో ఏదైతే పూర్తిగా చంద్రుడి మీద పడిద్ది, అప్పుడు లైటింగ్ అనేది రాక అలా చంద్రగ్రహణం ఏర్పడిద్ది అని చెప్పాను. సూర్యగ్రహణం అన్నప్పుడు సూర్యుడు చంద్రుడు భూమి ఒక రేఖ మీదకి వస్తున్నప్పుడు ఆ సూర్యుడి కాంతి భూమి మీద పడకుండా ఈ చంద్రుడు అడ్డుకుంటాడు, దాన్ని అప్పుడు సూర్యగ్రహణం అని చెప్పాను. ఓకే, ఇంకేం చెప్పున్నా నేను, ఎక్కడ కూడా ఈ గ్రహణ సమయంలో మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో అది విషంతో సమానం ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఇదే కదా చెప్పాను. గర్భిణీలు వచ్చేసి మీకు నచ్చింది చేసుకోండి అది ఇది అన్నాను, ఒక మాట అన్నా. జన విజ్ఞాన వేదిక ఈ నిజంగా వీళ్ళకి పెద్ద దండం బాబు. అసలు ఇప్పుడు గ్రహణ సమయంలో ఆడవారు బయటికి రావద్దు, ఆడవారు తిండి తినొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అండ్ ఆడవారు కదలొద్దు, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. ఇందులో సైంటిఫిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, సూర్యగ్రహణం సమయంలో అతినీల లోహిత కిరణాలు వస్తాయి. అది లోపల ఉండే బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ చూసినప్పుడు కళ్ళ కూడా ఎఫెక్ట్ పడుద్ది. ఆ సమ్ టైమ్స్ వీళ్ళు భయానికి కూడా గురయ్యే ఛాన్స్ అనేది ఉంది సూర్యుడి యొక్క కదలికలు అవన్నీ చూసి. అందుకని పెద్దవాళ్ళు సైంటిఫిక్గా చెప్తుంది అంతా. అసలు బయటికి రావద్దు, ఎక్కడో అక్కడ ఉన్నాయని చెప్పున్నారు. సూర్యగ్రహణం సమయంలో చెప్పింది, కాబట్టి చంద్రగ్రహణం కూడా అప్లై చేశారని నాతో అనుకుంటూ ఉన్నాను. సో అక్కడ సైన్స్ ఉంది అండ్ పెద్దవాళ్ళు చెప్పే సలహాలు సూచనలు ఉన్నాయి. అదే కదా మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చి, ఇదిగో గ్రహణ సమయం కదా, మేము ఆరు బయట ఉన్నాం, అరటిపళ్ళు తింటూ ఉన్నాం, మాకేం కావాలా, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఏం కాదు తినండి అని చెప్పేసి అన్నారండి. మగోడు తిన్నదానికి గర్భంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు తినడానికి డిఫరెన్స్ లేదా? రెండు ఒకటేనా? కర్మరా బాబు. నిజంగా వీళ్ళు ఇదే జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ జన విజ్ఞాన వేదికలో ఉన్నటువంటి ఆడవారిని తీసుకొచ్చి, గర్భంతో ఉన్న ఆడవారిని తీసుకొచ్చి, ఇదిగో గర్భంతో ఉన్నారు, ఇదిగో డాక్టర్ సర్టిఫికెట్, ఇదిగో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది, ఇదిగో ఇప్పుడు పలానా ఫుడ్ తింటున్నారు వీళ్ళు, రేపటి రోజు వీళ్ళకి పుట్టే పిల్లలకి గ్రహణం మరి ఇవేమి రావు, అది జన్యు లోపాల వల్ల మేరక సంబంధాల వల్ల అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేస్తే సైంటిఫిక్గా సూపర్. నేను మార్నింగ్ కూడా ఏం చెప్పుకున్నాను, ఈ గ్రహణం మరి అనేది ఏదైతే ఉందో ఇది గ్రహణానికన్నా ఎక్కువగా మేరకాలు అదేవిధంగా జన్యు రిలేటెడ్ సమస్యల వల్ల అని చెప్పుకున్నాను. సో అక్కడ కూడా నేను చెప్పింది సైంటిఫిక్గా చెప్పా, ప్రాక్టికల్గా చెప్పా. సో అంతేమా నేను మరలా చెప్తున్నాను చూడండి, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఏవైతే సలహాలు సూచనలు అవి పాటించనే కాదనను. మరీ దారుణంగా ఆ సమయంలో ఏమీ తినొద్దు, దానికి ముందున్నవే తినాలి, ఆ సమయంలో ఉన్నవి పడేయాలి, ఇటువంటివి నేను ఒప్పుకున్నా అనేది. అది గర్భిణీలు బయటికి రావద్దు, చూడవద్దు, జాగ్రత్త ఉండాలి ఇంట్లో, అది ఓకే, యాక్సెప్ట్ చేస్తాను. సో మీకు అర్థమవుతుందా? ఈ క్యాటలిస్ట్ ఎస్పీ ఈ జర్నలిస్ట్ శివప్రసాద్ డే 1 నుంచి కూడా నేను నిజానికి కట్టుబడి ఉన్నాను. నన్ను తిట్టండి, ఎన్ని రకాల కామెంట్లు పెట్టండి, నేను నిజానికి కట్టుబడి ఉంటా, ధర్మానికి కట్టుబడి ఉంటా, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నటువంటి అచ్చమైన స్వచ్ఛమైన భారతీయుడిని నేను. ఈ జన విజ్ఞాన వేదిక దండం పెడుతున్నా. మగోళ్ళు లోపల పెండం ఉండదు, కడుపు ఉండదు, బిడ్డ పుట్టరయ్యా వాళ్ళకి, ఆడలు పుడతారయ్యా. మగోళ్ళు చేసి ఇలాగే ఆడలు కూడా ఉండిద్దని చెప్పేసి అంటే ఏంటి అది? సైంటిఫిక్గా ప్రూవ్ చేసేటప్పుడు కొంచెం పద్ధతిగా ప్రూవ్ చేయండి. లేదంటే నాలాంటి వాళ్ళు చెప్పినట్టు వీడియోల కింద పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తూ ఉన్నాయి, మిమ్మల్ని తిట్టి నన్ను తిడతా ఉన్నారు. నాకే అనిపించింది ఏమంటారు వాళ్ళు పెట్టిన పోస్ట్ చూసేది. మేము తింటున్నాము, ఏం కాలేదు, మీరు కూడా తినండి, ఏం కాదు. ఆడ మగ తేడా కూడా తెలియనంత దరిద్రంగా దారుణంగా వాళ్ళు తయారయ్యారు.